శ్యామ్. ఇక ఢిల్లీ నుంచి మనకు రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, నిన్న ఢిల్లీని కూడా లక్ష్యంగా చేసుకొని పాక్ ఆర్మీ కాల్పులు జరిపినటువంటి క్రమంలో, బాలిస్టిక్ మిషన్స్ ప్రయోగించినటువంటి క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో సిచ్యువేషన్ ఏంటి, ఏం నడుస్తోంది? రామకృష్ణ, మేబీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. ఇక దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ గా చేసుకుంది పాకిస్తాన్. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొని ఒక ఫతే-1 మిసైల్ ని విడుదల చేసింది పాకిస్తాన్ నుంచి. మరి ఈ మిసైల్ ని హర్యానాలోని సిర్సా ప్రాంతంలో భారత సైన్యం కూల్చేసింది. పాకిస్తాన్ దాదాపుగా ఢిల్లీ, అలాగే బెంగళూరు, హైదరాబాద్, అలాగే జమ్మూ, శ్రీనగర్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, అలాగే అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం వంటి ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుంది. దేశంలోని పలు ఎయిర్పోర్ట్లను కూడా టార్గెట్ చేసుకుంది. దేశ రాజధానిలో ప్రముఖంగా ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్, అలాగే విమానాశ్రయాలు T3 అలాగే T1 విమానాశ్రయాలు ఉన్నాయి. మరి ఈ రెండు విమానాశ్రయాలను, అలాగే ఈ రెడ్ ఫోర్ట్ ని, దాంతో పాటు ఇక ఇండియా గేట్ ని, ఈ రెండింటిని కూడా టార్గెట్ చేసుకుని ఒక ఫతే-1 మిసైల్ ని రిలీజ్ చేసింది. అయితే ఇది తెలుసుకున్న భారత రాడార్ వ్యవస్థ దాన్ని నిర్వీర్యం చేసింది. సిర్సా ప్రాంతంలో దాన్ని కుప్ప కూల్చేసింది. ఇక ఆ శకలాలన్నీ సిర్సా ప్రాంతంలో ఉన్నాయి. హర్యానాలోని ఢిల్లీకి దగ్గరలో ఉన్న హర్యానాలో సిర్సా ప్రాంతంలో అది కూలిపోయింది. మరి ప్రస్తుత పరిస్థితి కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇక ఘోరంగా భీకర పోరు జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ల మధ్య. మరి భారత్ ఇప్పటికే దాదాపు రావలపండి, పెషావర్, లాహోర్, కరాచీలోని ఎయిర్ బేస్ అన్నింటిని కూడా కుప్ప కూల్చేస్తుంది. మరి ఇక పరిస్థితి చూసుకున్నట్టుగైతే తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే NSA చీఫ్ అజిత్ దోవల్ కూడా ప్రధానితో సమావేశమయ్యారు. ఇక మీటింగ్లు నడుస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులంతా కూడా ఢిల్లీలో ఉండి ఇక్కడి నుంచి మొత్తంగా ఆర్మీని నడిపిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీని నడిపిస్తున్నారు. అరేబియా మహాసముద్రంలోని INS విక్రాంత్, అలాగే ఇంకా కొన్ని గుజరాత్ తీరంలోని మరికొన్ని యుద్ధ నౌకలు కూడా ఉంచారు. మరి కరాచీలోని ఎక్కడేనంటే ఒకవైపు కాదు, ఇటు సరిహద్దులోని LOCలో కాల్పులు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్టుగైతే మిసైల్స్ ని సరిహద్దులోని రాజస్థాన్, పంజాబ్, అమృతసర్, జమ్మూలోంచి మిసైల్స్ ని వదులుతుంది పాకిస్తాన్. మరోవైపు ఇంకోవైపు అరేబియా సముద్రం వైపు కూడా మిసైల్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా INS విక్రాంత్ సునాయాసంగా కుప్పకూల్చేస్తుంది. మరి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది చూసుకున్నట్టుగైతే మాత్రం కాల్పులకు తెగబడుతుంది పాకిస్తాన్. అందుకు 10 రెట్లు ధీటుగా భారత్ సమాధానం చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ప్రధానమంత్రి NCA తో సమావేశమవుతున్నారు. నేషనల్ కమాండెంట్ అథారిటీ అంటే NCA తో సమావేశం అవటం అంటే ఇక అణుయుద్ధం వస్తుందా అనే ఒక భయం కూడా ప్రజల్లో ఉంది. పాకిస్తాన్ అణుయుద్ధం చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అదే గాని జరిగితే పాకిస్తాన్ నేలమట్టం కావటం ఖాయం. భారత దగ్గర ఉన్నటువంటి 300 అణు ఆయుధాల్లో కనీసం 2 అణు ఆయుధాలు కానీ యూజ్ చేస్తే మాత్రం పాకిస్తాన్ నేలమట్టం అయిపోతుంది. మరి ఈ పరిస్థితిని ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. మరి అదే గాని జరిగినట్టయితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ దొంగ చాటుగా చైనా పాకిస్తాన్ కి సహాయం చేస్తుంది. టర్కీ కూడా సహాయం చేస్తుంది. టర్కీ నుంచి 200 డ్రోన్లు, అలాగే 500 ఆయుధాలు, మరి కొన్ని యుద్ధ విమానాలు కూడా అక్కడి నుంచి టర్కీ నుంచి పాకిస్తాన్ కి సరఫరా అయినట్లు తెలుస్తుంది. మరి మనం ఒకటి కానీ గమనించుకుంటే గతంలో టర్కీకి భారత్ చాలా సహాయం చేసింది. ఆ సహాయాన్ని మర్చిపోయి పాములా కాటేస్తుంది భారత్ మీద పాకిస్తాన్ కి సహాయం చేస్తూ. మరి ఈ అంశాన్ని కూడా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. అయితే తాజా పరిస్థితుల్లో చూసుకుంటే అమెరికా ఎస్కేప్ అయిపోయిందని చెప్పాలి. అంటే పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ అండగా టర్కీకి సంబంధించి భారతీయులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పర్యాటకంగా వెళ్లేటప్పుడు ఈ టర్కీని కూడా ఫస్ట్ ప్లేస్ లో, అంటే వాళ్ళ ఆలోచనలో వచ్చినప్పుడు టర్కీ దగ్గర చాలా బాగుంటాయి ప్లేసెస్, సైట్ సీయింగ్ బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చి పెట్టే మన వాళ్ళు కూడా కాస్త ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది టర్కీ పట్ల. అదే దీని మీద కూడా నిషేధం విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. టర్కీ భారత పర్యాటకులు ఎవరు కూడా టర్కీకి వెళ్ళకోకుండా టర్కీ, అలాగే ఈ పాకిస్తాన్ వంటి ప్రాంతాలు కానీ, చైనా కానీ ఇటు వెళ్లకుండా నిలుపుదల చేసే ప్రయత్నాలు ఉన్నాయి. అయితే చైనా అయితే వాణిజ్యపరమైన అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి తప్పదు. ఇక టర్కీకి మాత్రం పూర్తిగా భారత్ మీద ఆధారపడి భారత సహాయం తీసుకొని ఈ రోజు భారత్ మీద విషం చిమ్ముతుంది టర్కీ.
భారీగా ఆయుధాలను సరఫరా చేస్తుంది పాకిస్తాన్ కి. ఇంత దుర్మార్గమైన టర్కీకి తగిన బుద్ధి కూడా చెప్పే రోజులు దగ్గర పడినాయి. ఇక పాకిస్తాన్ లో పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే పాకిస్తాన్ లోని బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక తెగబడుతుంది. మరోవైపు పాకిస్తాన్ మీద తెగబడుతూ బాంబుల వర్షం కురిపిస్తుంది. పాకిస్తాన్ సైనికుల్ని హతమారుస్తుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కెట్వా ప్రాంతాన్ని ఆల్రెడీ ఆక్యుపై చేసేసింది. మరి దాన్ని స్వాధీనపరచుకొని బలూచిస్తాన్ తన జెండాను ఎగరవేయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్టుగైతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారత్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటా నగరాన్ని ఆల్రెడీ స్వాధీనం చేసుకుంది అంటున్నారు. మరోవైపు ఈ గ్వాదర్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చేసుకుంటే గనక ప్రస్తుతం అయితే చైనాకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది చైనా నిర్మించినటువంటి పోర్ట్ కాబట్టి మేబీ బలూచిస్తాన్ భూభాగంలో ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గనక స్వాధీనం చేసుకుంటే చైనాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఒకవైపు పశ్చిమాసియాకు సంబంధించిన వాణిజ్యానికి చైనాకు ఈ గ్వాదర్ పోర్ట్ చాలా కీలకం. మరి ఏంటి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఏమైనా అప్డేట్ ఉందా? ఒక రకంగా చూసుకున్నట్టుగైతే చైనాకి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చైనా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చైనా ఇన్వాల్వ్ అయితే అది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది కాబట్టి చైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. చైనా బ్యాక్ గ్రౌండ్ నుంచి దొంగచాటుగా పాకిస్తాన్ కి సహాయం చేయడం తప్ప మరి చైనా నేరుగా వచ్చి పోటీ తలపడే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి ఇక్కడ ఆ పోర్టును కానీ ఒకవేళ కానీ స్వాధీనం చేసుకుంటే చైనాకు చెందిన ఎయిర్ బేస్ యుద్ధ విమానాలు కానీ ఇక అక్కడికి సంబంధించినటువంటి అన్ని కూడా అక్కడ దిగడానికి కష్టమవుతుంది కాబట్టి చైనా ఆచితూచి అడుగు వేస్తుంది. మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఈ పాకిస్తాన్ లోని ఒక్కొక్క ప్రాంతాన్ని కైవసం చేసుకుని తీసుకువెళ్తుంది. మరి ఒక రకంగా ఇది వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పాలా. భారత్ యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ మీద. ఈ సందర్భంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేరుగా పాకిస్తాన్ ని ఢీకొట్టలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది బిఎల్ఏకి. అందుకే బిఎల్ఏ నేరుగా ఇప్పుడు దాడులు చేస్తుంది. ఒక్కొక్క నగరాన్ని ఆక్యుపై చేసుకుంటూ ముందుకు వస్తుంది. మరి ఇక ఇప్పుడే అందిన సమాచారం చూసుకుంటే రావల్పిండిలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను మొత్తం కూడా కుప్ప కూల్చేశారు భారత ఆర్మీ. పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఈ ప్రాంతాన్ని కూడా చాలా ఎయిర్ బేస్ అన్నింటిని కూడా కుప్పకూల్చడం జరిగింది. హైదరాబాద్ డైనమిక్స్ లో తయారైనటువంటి ఆకాశ్ మిసైల్ ని ఉపయోగించి దీన్ని కుప్పకూల్చినట్లు సమాచారం అందుతుంది. కౌంటర్ దాడులు చేయడంతో చాలా కీలకంగా మారుతుంది ఇక్కడ. ఆకాశ్ మిసైల్స్ అలాగే భారీగా మోహరింప చేశారు. సరిహద్దులు అన్నింటిలో కూడా పాకిస్తాన్ మీద వేసే దాడుల్లో ఆకాశ్ మిసైల్ ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఒకేసారి అంటే ఆకాశ్ మిసైల్ తో మల్టిపుల్ టార్గెట్స్ అంటే పాకిస్తాన్ లోని రావల్పిండి అలాగే లాహోర్, కరాచీ వంటి అనేక ప్రాంతాలని ఒకేసారి మల్టిపుల్ గా టార్గెట్ చేసి మిసైల్స్ ని వదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆ రకంగా చేస్తుంది గత రాత్రి నుంచి కూడా భారత్. మరి దానివల్ల పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ కి ఇక ప్రాణ భయం పట్టుకుంది. అందుకే న్యూక్లియర్ దిశగా వెళ్ళాలని ఫైనల్ గా పాకిస్తాన్ తలుచుకుంటుంది. మరి ఆ న్యూక్లియర్ దిశగా వెళ్తే పరిస్థితులు ఏంటి? దానికి ముందుగానే పాకిస్తాన్ మీద భారత్ ఒక న్యూక్లియర్ వెపన్ వేస్తే టోటల్ స్మాష్ అయిపోయే అవకాశం ఉంది. మరి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి పంజాబ్, గుజరాత్ అలాగే రాజస్థాన్ తో పాటు జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలని టార్గెట్ గా చేసుకొని అణ్వాయుధాలను ఉపయోగించాలని చూస్తుంది. అలాగే ఢిల్లీ కూడా ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. ఓకే, రైట్ ఆర్కే.